సార్ ప్రీవియస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్కి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలకి భయం ఎక్కువ అండి. ఆ గవర్నమెంట్లో అడ్డగోలుగా ఒక కమ్యూనిటీకి 100% పదవులు ఇచ్చి చేశారు. ఈరోజు కనీసం ఈ గవర్నమెంట్లో ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, గత గవర్నమెంట్లో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కనీసం మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేకపోతూ ఉంది. ఇంకా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులే కంటిన్యూ అవుతున్నారు. 2 నెలలు అయిపోయింది. ఇదే టీడీపీ గవర్నమెంట్ నుంచి వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే 24 గంటలు అధికారులు మార్చేవాళ్ళు. వీళ్ళు 2 నెలలైనా అధికారులు మార్చడం చేత కావట్లేదు. పరిపాలన అంటే అధికారులు మార్చాలి, అది కూడా చేత కాకపోతే ఎట్లా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అనుకూల అధికారులు వేయాల్సిన పని లేదు. కనీసం వైసీపీ గవర్నమెంట్లో ఏర్పడిన అధికారులను బదిలీ చేయడం కూడా కష్టమవుతుంది ఈ గవర్నమెంట్కి. దయచేసి ఈ ఉన్న వాళ్ళని కనీసం సంవత్సరం దాటి అదే పదవిలో ఉన్నటువంటి అధికారులను మార్చి కనీసం కొత్త అధికారులని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ కొత్త అధికారులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గవర్నమెంట్. ఇప్పటికే ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గవర్నమెంట్ వచ్చిందంటారు, అన్ని రూల్ పొజిషన్ మాట్లాడతారు. గత గవర్నమెంట్లో రూల్స్ ఉండవు, ఏముండవు అంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే మాట చెప్తారు. రూలింగ్ రాగానే మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తున్నారు. 40 డేస్కి రూలింగ్ యాక్సెప్ట్ చేసేసి ప్రజల్లోకి వచ్చేయాలంటారా మీ ఒపీనియన్? ఉద్యోగస్తులకు ఫస్ట్ వ్యతిరేకత వచ్చిందండి. దయచేసి ట్రాన్స్ఫర్లు చేయాలి, ఉన్న అధికారులు మార్చమనండి, ఎవరినన్నా వేయమనండి. ఈ జిల్లాతో నా పక్క జిల్లాలు వేసి పక్క జిల్లా నుంచి జీవిని షఫ్లింగ్ అయినా చేయమనండి. ఉద్యోగస్తులు కొంచెం వ్యతిరేకత తగ్గుతుంది. నేనేమేంటి సార్? శ్రీనివాస్ అండి, నెల్లూరు అండి. అంటే ఏంటి సార్, అంటే ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు బాగా జరిగింది, ఈ 45 రోజుల తర్వాత డిఫరెన్స్ వచ్చిందంటారా? అధికారం కాదండి, ఫస్ట్ నేను చెప్పేది అధికారులు బదిలీలు జరిగితే గవర్నమెంట్ మారినట్టు ప్రజలకు తెలుస్తుంది. లేకపోతే అదే అధికారులు ఉంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు మారారు కానీ అధికారులు అదే ఉంటే అదే గవర్నమెంట్ అనుకుంటారు. అది ప్రజలు ఉన్న మనుషుల్ని పర్ఫెక్ట్గా అరేంజ్ చేయాలని మీ ఒపీనియన్? మార్చాలి, ఎక్కడో చోటకి మార్చనండి, ఉన్న వాళ్ళని షఫ్లింగ్ చేసి మార్చమనండి. అలా మార్చలేకపోతే గత గవర్నమెంటే రన్ అవుతుందనే భావనలో ఉంటారు. ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులతో కులపరంగా రకరకాల ఈక్వేషన్స్లో సన్నిహితులు వాళ్ళు మళ్ళీ అక్కడే ట్రాన్స్ఫర్ కాకుండా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.